మిర్చి రైతు సోదరులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ ఏడాది మంచి పంటలు పండాలి, పండిన పంటకి మంచి ధర ఉండాలని ఆశిస్తూ రైతు సోదరులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. 2024-25 ముగిసిన వ్యవసాయ సీజన్లో మిర్చి రైతు తీవ్రంగా నష్టపోయారు. ఎందుకంటే 2023లో పంట ధర బాగా ఉండడంతో 24-25 సీజన్లో పెద్ద ఎత్తున మిర్చి సాగు చేశారు. పంట దిగుబడి కూడా మంచిగా వచ్చింది. దిగుబడులు బాగా వచ్చే ధర చూస్తే 7,000, 8,000, 9,000. క్వింటా కోత కూలి ఖర్చులే 6,000 అవుతా ఉంటే అమ్మితే 7,000, 8,000, 9,000. అంటే కోత కూలి ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తప్ప రైతుకి వచ్చింది ఏం లేదు. ఎకరాకి 1,50,000 నుంచి 2 లక్షలు, 3 లక్షల దాకా నష్టం వచ్చింది. ఇక కొంతమంది రైతులు కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు, చాలా వరకు అమ్ముకున్నారు. కోల్డ్ స్టోరేజ్లో ఎంత ఉంటుంది? 25%. మొత్తం సరుకు అంతా కోల్డ్ స్టోరేజ్లో పెట్టే కెపాసిటీ కూడా ఉండదు. 75% అప్పటికప్పటికే పంట వెళ్ళిపోయింది మార్కెట్లకి. మిగతా 25% కోల్డ్ స్టోరేజ్లో పెడుతూ ఉంటారు. కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన మిర్చికి ధర ఇప్పుడిప్పుడే పెరగడం మొదలైంది. అది మంచి ధర అని చెప్పడానికి లేదు, దారుణం అనడానికి లేదు. కొన్ని వెరైటీస్ తేజ 341, నెంబర్ 5 ఇలాంటి వెరైటీస్ అన్నీ కూడా 15,000 నుంచి 15,200, 15,500, 14,000, 14,500. పర్వాలేదు, మోడరేట్గా ఉన్నాయి, మధ్యస్థంగా ఉన్నాయి. తక్కువ అనడానికి లేదు, మరి తక్కువేం కాదు. ఎందుకంటే అసలు 9,000, 10,000 నుంచి 14,000, 14,500, 15,000, 15,200, 15,500 దాకా పోయాయంటే పర్వాలేదని చెప్పొచ్చు. ఇక 18,000కి వెళ్తే రైతు సోదరులు కూడా పెద్ద ఎత్తున కోల్డ్ స్టోరేజ్ నుంచి బయట తీసే అవకాశం ఉంది. చైనాకి ఎక్స్పోర్ట్స్ బాగా అవుతా ఉన్నాయి. చైనాతో భారత ట్రేడ్ మెరుగుపడబోతా ఉంది. అమెరికా ఎప్పుడైతే టారిఫ్లు, సుంకాలు బాగా పెంచి భారతదేశాన్ని కట్టడి చేయాలని చూస్తుందో, భారత్ మీద, చైనా మీద పెద్ద ఎత్తున 200% సుంకాలు వేయడానికి కూడా నేను వెనకాడున్నాను ట్రంప్ బెదిరిస్తా ఉండడంతో చైనా, రష్యా, భారత్ ట్రేడ్ మరింత సులువు చేయబోతా ఉన్నారు. అవసరమైతే 0 టారిఫ్లతో ఈ దేశాలు వాణిజ్యం చేయడానికి ముందుకు వచ్చాయి. చైనా వాడు కూడా ఒక అడిగాడు, వెనక్కేసి భారతదేశంలో పర్యటన జరుపుతా ఉన్నాడు. మనం సరిహద్దు గొడవలు పక్కన పెడితే ప్రపంచంలో తిరుగులేని శక్తులుగా ఎదగవచ్చు. అమెరికా వాడు చైనాను బెదిరిస్తూ ఉన్నాడు, 200% టారిఫ్ వేసి వాళ్ళని వేధిస్తూ ఉన్నాడు. భారతదేశంలో కూడా ప్రాసెస్ చేసిన రొయ్యల మీద, ఎగుమతుల మీద, రసాయనాల మీద, అన్ని వస్తువుల మీద టారిఫ్లు పెంచుకుంటూ పోతా ఉన్నాడు. అంటే భారతదేశం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే వాల్యూ ఎక్కువ, అమెరికా నుంచి భారత్కి వచ్చే వస్తువు వాల్యూ తక్కువ ఉంది. అందుకని ట్రేడ్ డెఫిసిట్ మొత్తం పూర్తి చేసుకోవాలి, అక్కడ కంప్లీట్ కావాలి. మీరు మాకు ఎంతైతే ఎగుమతి చేస్తున్నారో అంత మా దగ్గర నుంచి దిగుమతి చేసుకోండి, మా ఆయుధాలు కొనుగోలు చేయండి అని ట్రంప్ బెదిరిస్తా ఉన్నారు. దీంతో భారత్, చైనా బంధం మరింత బలపడింది, ట్రేడ్ పెరిగింది. 2022-23లో 37,000 కంటైనర్ల మిర్చి ఎగుమతి అయితే 24-25 సీజన్లో 50,000 కంటైనర్ల మిర్చి చైనాకి ఎక్స్పోర్ట్ అయింది. దాదాపు 25 లక్షల టిక్కీలతో సమానం. అది ఇంకా పెరుగుతూ ఉంది. ఆర్డర్స్ వచ్చాయి, బంగ్లాదేశ్ కూడా సరుకు వెళ్తూ ఉంది, ధరల్లో కూడా కదలిక వచ్చింది. అయితే మిర్చి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతూ ఉంది. 40% పైగా విస్తీర్ణం తగ్గే అవకాశాలు ఉంది. అయితే ఈ సాగు విస్తీర్ణం పెంచడానికి వ్యాపారస్తులు వేసిన స్కెచ్గా ఉంటున్నారు. వ్యాపారస్తులు ఇలా పెంచే కార్యక్రమాలు చేయడం వాళ్ళ చేతుల్లో ఉండదు. ఆర్డర్స్ బాగా ఉన్నాయి, సరుకు, క్వాలిటీ సరుకు రైతులు కోల్డ్ స్టోరేజ్లో నుంచి తీసి బయట పెట్టాలి. సరుకు బయటకు రావాలంటే ధర పెరుగుతూ ఉంటే అవసరాలు ఉంటాయి కాబట్టి, సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి, వ్యవసాయ సీజన్, రైతులు కూడా అవసరాలు ఉంటాయి కాబట్టి చిన్నగా తీస్తూ ఉంటారు. అందువల్ల ధరని నిదానంగా వారానికి ఒక 500 చొప్పున పెంచుకుంటూ పోతా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ ఎక్స్పోర్ట్స్ కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే విస్తీర్ణం తగ్గడం అనేది షూర్. ఇప్పుడేదో ధర పెరిగింది కదా అని గబక్కన రైతులు మిర్చి వేసే సాహసం చేయరు. గత ఏడాది అనుభవాలు చూశారు కాబట్టి, అసలు వదిలేయలేరు కాబట్టి ఏదో 5 ఎకరాలు వేసేవాళ్ళు 3 ఎకరాలు, 4 ఎకరాలు వేసేవాళ్ళు 2 ఎకరాలు, అలా సాగు విస్తీర్ణం తగ్గించుకుంటూ పోతా ఉంటారు. రాబోయే కొద్ది రోజుల్లో కూడా ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడర్స్ చెప్తా ఉన్నారు. ఆర్డర్స్ బాగా వస్తున్నాయి. క్వాలిటీ సరుకు కూడా రైతులు ఇంకా తీయడం లేదు పెద్దగా. కొంతగా గుంటూరు మిర్చి యార్డ్లో ఒక 20,000 నుంచి 50,000 టిక్కీల దాకా ట్రేడింగ్ జరుగుతూ ఉన్నా కోల్డ్ స్టోరేజ్ నుంచి పెద్ద ఎత్తున సరుకు తీయడం లేదు. 18,000కి వెళ్తే మార్కెట్లో నుంచి సరుకు కొంతవరకు బయటకు వచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఏ దేశాల నుంచి ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి,
ఏ వెరైటీస్ మిర్చి ధరలు ఏ దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం.